ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు. ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులుండడంతో ఇమిగ్రేషన్ ప్రాసెస్ జరుగుతోంది. ముందుగా విచారణ అధికారికి సమాచారం ఇచ్చారు ఇమిగ్రేషన్ అధికారులు. అక్కడి నుంచి క్లియరెన్స్ రావడంతో ప్రాసెస్ చేస్తున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానున్నారు ప్రభాకర్ రావు. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్ గా పనిచేశారాయన. ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసు వెలుగులోకి రాగానే అమెరికా వెళ్లిపోయారాయన. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఎమిరేట్స్ ఫ్లైట్ లో దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చారు. రేపు జూబ్లీహిల్స్ లోని సిట్ ఆఫీస్ కు వెళ్తారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ట్యాపింగ్ కు పాల్పడ్డారన్న దానిపై విచారణ జరపనున్నారు సిట్ అధికారులు. ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారైన ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు ఉండడంతో ఇమిగ్రేషన్ ప్రాసెస్ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఉన్నారు. రవి, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎంతవరకు జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది? స్వాతి, ప్రభాకర్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి కూడా 2 hours కావస్తుంది. అయితే ప్రభాకర్ రావు పైన ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఉండడంతో ఇక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే విచారణ అధికారికి సమాచారం ఇచ్చారు. దాంతో ప్రభాకర్ రావును ఇమిగ్రేషన్ ఆఫీస్ కు పిలిపించుకున్నారు. అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా జరుగుతోంది. సో ఇప్పటికే 2 గంటల సమయం పట్టింది. సాధారణంగా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎవరికైనా ఉంటే ఇలాంటి రెడ్ కార్నర్ నోటీస్ కానీ లేకపోతే లుకౌట్ నోటీస్ ఉన్నటువంటి వాళ్ళపైన ఇమిగ్రేషన్ ప్రాసెస్ పూర్తవ్వాలంటే 45 నిమిషాల నుంచి 1 hour టైం పడుతుంది అని చెప్తున్నారు. కానీ ప్రభాకర్ రావు విషయంలో మాత్రం దాదాపు 2 గంటలు కావస్తుంది. ప్రభాకర్ రావును రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ కొడుకు కోడలు కూడా అమెరికా నుంచి వచ్చారు. అంటే ప్రభాకర్ రావుతో పాటు వాళ్ళ కొడుకు కోడలు కూడా వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. కానీ ప్రభాకర్ రావు ఇంకా ఇమిగ్రేషన్ ఆఫీస్ లోనే ఉండిపోయాడు. అంటే తనకు గతంలో చాలా సార్లు పోలీసులు నోటీస్ ఇవ్వడం, అందులోనూ కీలకమైనటువంటి ఎంటైర్ రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడిగా కూడా ఉన్నాడు. ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా తను ఆశ్రయించాడు. దాంతోపాటు పోలీసులు కూడా కోర్టును ఆశ్రయించి రెడ్ కార్నర్ నోటీస్ ను కూడా ఆయన పైన ఉంది. కాబట్టి ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో వీటన్నిటిని కూడా చెక్ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా తెలుస్తోంది. సో మరొక 15 నిమిషాల నుంచి అరగంట లోపు ప్రభాకర్ రావు బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. తన కోసం ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అందరూ అనుకున్నారు ఒకవేళ ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అని. కానీ సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. తను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నేను వైద్యం నిమిత్తమే అమెరికాకు వెళ్ళాను, అక్కడ నేను వైద్యం చేయించుకుంటున్నానని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తన పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, కానీ విచారణకు పూర్తిగా సహకరించాలి అని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో తను రేపు విచారణకు అటెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు చెప్తున్న ప్రకారం తను ట్రావెల్ చేసి వచ్చాడు, అందులోనూ అనారోగ్యంతో ఉన్నాడు, గతంలో క్యాన్సర్ కూడా అటాక్ అయింది. కాబట్టి రేపు ఒకవేళ రెస్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అని చెప్పి విచారణ అధికారిని కోరుతామంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 4వ తేదీనే తను అటెండ్ అవ్వాల్సి ఉంది. కానీ మరొక 3 రోజుల్లో ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి తను రేపు ఎట్టి పరిస్థితుల్లో హాజరవ్వాల్సి ఉంటుంది. సో తను మార్నింగ్ అవర్స్ లో అటెండ్ అవుతారా, లేకపోతే కాస్త రెస్ట్ తీసుకొని రేపు ఆఫ్టర్నూన్ అవర్స్ లో ఏమైనా విచారణకు హాజరయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా కూడా ఉన్నాడు, A1 గా ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి పోలీస్ అధికారులు కానీ లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు పేరే చెప్పారు. ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డామని కూడా చెప్పారు. ఇప్పటికే పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆ స్టేట్మెంట్ ను ముందుంచి రేపు ప్రభాకర్ రావు ముందుంచి విచారించే అవకాశం ఉంటుంది. ఎవరి ఆదేశాల మేరకు మీరు కింది స్థాయి సిబ్బంది అంటే తన ఏర్పాటు చేసుకున్నటువంటి టీంలో ఉన్న ప్రణీత్ రావు అవ్వచ్చు, లేకపోతే భుజంగరావు అవ్వచ్చు, లేకపోతే తిరుపతి అన్న, వీళ్ళందరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఆదేశాలు ఇచ్చారు, మీకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయనేది క్లియర్ గా ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. మరొక అరగంట సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.